Happy New Year to all once again. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ We అందరికి. bring greetings to you in the mighty name of Jesus Christ. బలమైన యేసు నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are very happy to come to your home in this new year with Jeevaharam program. జీవాహారం అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి ఈ సంవత్సరం కూడా రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Thank you for letting us know how you are blessed and so many testimonies are coming. You have to take the phone not now, after the message. ఈ వాక్యాల ద్వారా మీరు ఏ విధంగా దీవించబడుతున్న సంగతి మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. అయితే గమనించండి, వాక్యం అందించేటప్పుడు కానీ దయచేసి ఎవరు కాల్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అయిపోయిన తర్వాతనే మీరు మాకు కాల్ చేయండి. Last episode I said about not one promise you are taking throughout the year, but you have hundreds and thousands of promises in the Bible. గత వారంలో చెప్పిన మాటలు మీకు గుర్తుందా? సంవత్సరానికి ఏదో ఒక వాగ్దానం పట్టుకొని ఉండకుండా ప్రతిదినం కూడా నూతన వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్నాడన్న సత్యాన్ని So గుర్తించాలి. God is giving 365 days new things, new promises He wants to do in your life. మీ జీవితంలో దేవుడు జరిగించాలనుకున్న ప్రతిదిన నూతన క్రియలు, నూతన వాగ్దానములు మరి మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. So I'm not taking the book order on bulk, you'll get for discount also. అనుదిన వాగ్దానాలని ఈ పుస్తకాన్ని ఒకవేళ ఇంకా మీరు కలిగి ఉండకపోతే దయచేసి మీ కొరకు, మీ స్నేహితుల కొరకు ఎక్కువ కాపీస్ మీరు బుక్ చేసి తీసుకోండి. మీకు డిస్కౌంట్ కూడా దానికి సంబంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది చెప్తున్నారు నాకు ఉన్నదంట. So even if you have continue reading that, it is new till Jesus coming. బహుశా మీలో కొంతమంది అంటుండొచ్చు, ఇది మా దగ్గర ముందే ఉంది అని అనుకుంటూ ఉండొచ్చు. అలా కాదండి, ప్రభు రాకడ కొరకు ప్రతిదినం కూడా ప్రతి సంవత్సరం కూడా ధ్యానించడానికి కొరకు సిద్ధపరిచాం. ఒకవేళ మీకు ఉంటే కూడా మరొక కాపీ తీసుకునే వరకైనా బహుమానం ఇవ్వండి. Psalm 105 verse 8 says, 105వ కీర్తన 8వ వచనంలో how many promises are there? You know, God will not forget His covenant. He will remember the covenant for 1,000 generations. చూడండి, మన జీవితంలో దేవుడిచ్చే వాగ్దానాలు ఏవైనా అవి ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన 1000 తరముల వరకు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన నిబంధన. So if He has given one promise in the Old Testament to Abraham, Genesis 12, that He will remember till end. ఆలోచన చేయండి, అబ్రహాముకు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకవేళ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము తరతరముల వరకు పనిచేస్తుంది. అది 1000 తరముల వరకు పనిచేస్తుంది. అది ఆయనతోనే ఆగిపోదు. God said in Genesis 12 that I am going to bless you. I am going to make you a big nation. Those who bless will be blessed, and those who curse will be cursed. 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానములు మనం గమనించినట్లయితే నీవు దీవించబడతావు, నీవు దీవెనగా ఉంటావు, మరి అనేకులకు మీరు దీవెనకరంగా మీరు ఉంటారని చెప్పి మరి మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మిమ్మల్ని అనేక వంశములకు, అనేక దేశములకు నేను మిమ్మల్ని తండ్రిగా చేస్తానని ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. Those who bless you will be blessed, those who curse you will be cursed. నీవు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, నీవు ఎవరినైతే శపిస్తావో వారు శపించబడతారని వాగ్దానం. God also gave the promise showing the stars in the sky and sand on the shore. ఆకాశ నక్షత్రములను చూపిస్తూ అదే విధంగా సముద్రపు ఇసుక రేణువులను చూపిస్తూ వాగ్దానం ఇచ్చాడు. I will make your descendants as numerous as stars in the sky and as numerous as the sand on the seashore. నీ సంతానమును ఆకాశ నక్షత్రములంతా విస్తరింపజేస్తాను, నీ యొక్క సంతానమును సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా దీవిస్తానని చెప్పాడు. God did not stop with Abraham, and He promised and He fulfilled it. చూడండి, అబ్రహాముకు ఇచ్చి ఇక వదిలిపెట్టలేదు. ఆయన ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆయన తర్వాత మరి దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. He renewed that promise with Isaac, his son. He renewed it with Jacob, his son, and then Joseph, and continued. ఈ మాటలు గమనించండి, అబ్రహాముకి ఇవ్వబడిన అదే వాగ్దానాన్ని దేవుడు మళ్ళీ తన కుమారుడైన ఇస్సాకుకు తిరిగి మళ్ళీ చెప్తూ వచ్చాడు. తర్వాత యాకోబు, తర్వాత యోసేపు, ఆ రకంగా తరతరాలకి దాన్ని తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. So God is reminding you, Psalm 105 verse 8, the Lord remembers His covenant forever, even for 1,000 generations. 105వ కీర్తన 8వ వచనం ప్రకారంగా మరి ఆయన 1000 తరముల వరకు ఆయన వాగ్దానములను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Today God is giving us through Jesus Christ all these promises. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న మనం ఆ ప్రభు ద్వారా మనం ఈ వాగ్దానములన్నీ స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. And you can see in Galatians chapter 3:14, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో all the Abrahamic blessings, listen, all the Abrahamic blessings are being passed on to Gentiles through Jesus Christ. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనములన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
అన్యజనులమైన మనకు అవి సంక్రమించబడ్డాయి లేక ఇవ్వబడ్డాయి. So that promises are not over. I will do, and it is done on the cross when Jesus said it is finished. చూడండి, ఆయన వాగ్దానములు ఇచ్చాడు, ఆయన నెరవేర్చాడు. కల్వరి శిలువలో ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన వాగ్దానములన్నీ కూడా నెరవేర్పు ఆయన చేసి ఉన్నాడు ప్రియులారా. So all the Old Testament promises are, I will do, I will bless you, I'll heal you, I'll deliver you, but it is done on the cross and you are delivered, you are blessed, you are also healed. చాలా అద్భుతమైన ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. పాత నిబంధన కాలంలో మనకు దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను, ఇదిగో నేను నిన్ను నడిపిస్తాను, ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను, ఇలాగా మరి భవిష్యత్తు కొరకైన వాగ్దానములన్నీ కూడా ఆయన ఇస్తూ వచ్చాడు. అయితే కలవరి శిలువలో ఆయన సమాప్తమైనదని చెప్పినప్పుడు వాటన్నిటి కొరకైన నెరవేర్పు జరిగింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం పొంది ఉన్నాము, మనం ఆశీర్వదించబడి ఉన్నాము, మనం విడిపించబడి ఉన్నాము, మనం స్వస్థపరచబడి ఉన్నాము, ఇలాంటి వాగ్దానాలు. Amen. What is a wonderful revelation that ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ప్రియులారా ఇది. if you read the whole epistle and Acts of the Apostles, you will see that God has delivered, He has predestined, He has foreknown, He has called, and He has justified, glorified, He has redeemed. Everything is given here. అపోస్తల కార్య గ్రంథములో కావచ్చు, పత్రికల్లో గనుక మనం గమనించినట్లయితే అవన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. మనం చదవచ్చు ఏమిటంటే ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని నడిపించేశాడు, ఆయన మనకు స్వస్థపరిచాడు, ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేసి ఉన్నాడు అన్న విషయాలు మనం చూస్తాం. And not I will deliver you, I will predestine you, I will foreknown you. No, I have predestined you, I have called you, I have delivered you, I have healed you, I have brought you out of darkness in the marvelous light. నేను చేస్తాను అన్న విషయం కాదు. ఇంకా ఈ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ముందుగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ముందుగానే నిర్ణయించి ఉన్నాను, ముందుగానే పిలిచి ఉన్నాను, ముందుగా నీతిమంతునిగా చేశాను, ముందుగానే మహిమపరిచి ఉన్నాను, ఇలాగా చేసి ఉన్న విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. It is fulfilled. అంటే అవి నెరవేర్చబడినాయి అని అర్థం. It is fulfilled through Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. So now your prayer is not begging. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మన ప్రార్థనలు ఇక అడుక్కునే ప్రార్థనలుగా ఉండొద్దు. I said in John chapter 1:12, you are called the children of the Almighty God. He has given us right to become the children of God. ఇంతకుముందు మనం చెప్పిన మాట గుర్తుందా? యోహాను సువార్త 12వ వచనంలో ఎవరైతే ఆయన నామమున ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన నామమును పిలుస్తారో అలాంటి వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేశాడు. Amen. If you are children, you are heirs to all the inheritance of God. నువ్వు పిల్లలవైతే దేవుడు కలిగిన వాటన్నిటికీ ఆయన స్వాస్థ్యానికి నీవు వారసుడుగా ఉన్నావు. I don't know how much you will understand, but I have understood and I got victory in my ఈ life. మాట ప్రియులారా ఎంతమంది మీరు అంతరంగంలో పూర్తిగా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రత్యక్షతను గనుక మీ లోపల గనుక మీరు కలిగి ఉంటే, నేను కలిగి ఉన్నాను గనుక, నేను అది నేర్చుకున్నాను గనుక నా జీవితం వ్యత్యాసంగా ఉంది. 24 Psalm verse 1, the earth and all its fullness belong to God. 24వ కీర్తన మొదటి వచనంలో భూమియు దాని సంపూర్ణత యెహోవాదే. So if it is Jehovah, Jehovah is your father. What belongs to the father is yours. యెహోవాదే అని చెప్పినప్పుడు ఆయన మీ తండ్రి అయి ఉన్నాడు గనుక మరి ఆ తండ్రికి కలిగినన్ని నీవే అన్న ఆ నిశ్చయత నీవు కలిగి ఉంటావు. I and my husband have so much of possession, but that belongs to the children. They are the heirs to it. మరి నేను గాని నా భర్త గాని మరి మేము చాలా స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నాం, అంటే ఆస్తులు మేము కలిగి ఉన్నాం. అయితే అవన్నిటికీ వారసులు ఎవరు? మాకు దేవుడిచ్చిన పిల్లలే వాటికి వారసులు. So we keep possessing because the promise of God we believe and we possess it and we got it. ఏ వాగ్దానములైతే ఇవ్వబడ్డాయో ఆ వాగ్దానములను మేము స్వతంత్రించుకుంటాం, ఎందుకంటే మరి అవి మాకే అని వాటిని మేము గ్రహించి ఉన్నాము గనక. He told Joshua, wherever you set your feet, that is yours. యెహోషువతో దేవుడు చెప్పాడు, నీవు అడుగుపెట్టిన స్థలం నేను నీకు ఇస్తాను. All the promise, Abrahamic blessing and Joshua's blessing or Moses' blessing, everything is yes and amen through Jesus Christ. అబ్రాహాముకి ఇవ్వబడిన వాగ్దానం గానీ, లేకపోతే మోషేకి ఇవ్వబడిన వాగ్దానం గానీ, మరి యెహోషువకి ఇవ్వబడిన వాగ్దానం గానీ, ఇలాగ ఇవ్వబడిన వాగ్దానములన్నీ కూడా మరి అవును అన్నట్టున్నాయి. అవి మన జీవితంలో మనం స్వతంత్రించుకోవచ్చు యేసు ప్రభు ద్వారా. For example, in Joshua chapter 24:30, యెహోషువ గ్రంథం 24:13 so God said the Israelites are going to dwell in a land which they have not built, the vineyard they have not planted, they are going to just possess. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, మీరు కట్టని ఇండ్లలో నివాసం చేస్తారు, నాటని తోటల్లో మీరు ఫలాలు అనుభవిస్తారని చెప్పారు. You pastors, you can claim theaters you are not built, but it will come in Jesus name. సేవకులారా, మరి మీరు కట్టని కొన్ని స్థలాలు,
కట్టని కొన్ని థియేటర్స్ కావచ్చు, లేకపోతే అలాంటి హాల్స్ కావచ్చు, మీరు స్వాధీనపరచుకోవచ్చు. Yeah, some of you are going to lead worship in function halls and in theaters. Receive it in Jesus' name. యేసు క్రీస్తు నామములో థియేటర్స్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్లో కావచ్చు, దేవుని ఆరాధించడానికి కొరకైన ఆ స్థలాలను మీరు క్లెయిమ్ చేసి అవి మీరు పొందుకొందురు గాక. Where I and my family used to, see the first show and second show in a theater called Dreamland, that has become a NLAG church. మా జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు మరి ఏ థియేటర్ లో అయితే, ఏ సినిమా థియేటర్ అది ఒకప్పుడు డ్రీమ్ ల్యాండ్ థియేటర్. ఆ డ్రీమ్ ల్యాండ్ థియేటర్ లో మార్నింగ్ షోలు, మధ్యాహ్నం షోలు మేము చూసేవాళ్ళం రక్షణ పొందక ముందు. అయితే రక్షించబడిన తర్వాత అది మరి థియేటర్ కాస్త దేవుని ఆలయంగా మార్చబడింది, NLAG చర్చ్ అయిపోయింది. అందులో మేము ఆరాధించడం మొదలు పెట్టాం. That is correct. రక్షణ పొందక ముందు, only before I was born again. Now I don't have time for cinema or serial. రక్షణ పొందక ముందు సంగతి నేను చెప్తున్నాను, సినిమాలు అవన్నీ. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత వాటన్నిటి కొరకైనా సమయం లేదు, వాటన్నిటి కొరకైనా అవకాశం లేదు. ఇప్పుడు For me, full of kingdom, I have kingdom mentality. We have as a team kingdom mentality. ఇప్పుడు మేమందరం కూడా ఒక బృందంగా దేవుని యొక్క రాజ్య కట్టడ పనిలోనే ముందుకు వెళ్తున్నాం. So according to Joshua 24:13, యెహోషువ గ్రంథం 24:13 so I claimed, we bought one villa here. ఇక్కడ ఒక విల్లా మేము కొన్నాం మొదట. Then I was sick and I was staying in my son's house and I went around. It's a beautiful place. So I just set feet and said, God, you have said this and give me villa, sir. మరి ఒక సందర్భంలో నేను కొంచెం బలహీనంగా అనారోగ్యంతో ఉండి నా కుమారుని యొక్క విల్లాలో మేము ఉంటున్నప్పుడు ఆ టైంలో ప్రార్థన చేశాం, ప్రభువా ఇది మాకు చాలా మంచిగా ఉంది, చాలా సౌకర్యంగా ఉంది, ఇక్కడనే మాకు అందరికి విల్లాలు కావాలి, మేము ఇక్కడ నివాస స్థలంగా మీరు మాకు ఇవ్వండి అని అడిగా. That is a dream. My husband won't agree. Nobody will agree. It is very, very costly. అది చాలా ఖరీదైంది, ఇంత కాస్ట్లీ స్థలాలు, ఇంత కాస్ట్లీ మరి విల్లాలు కలిగి ఉండడం అనేది అంత సులువుగా నా భర్త ఒప్పుకోడు, చాలా మంది ఒప్పుకోరు. But I believe in the promises and I start claiming, I am your child, you are my daddy, you have to give me. దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపడుతూ దేవుని యొక్క మరి వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీవు నా తండ్రివి, నేను నీ కుమార్తెను, నీవు నాకు ఇవ్వాలి అని ప్రభు సందులో కనిపెడుతూ క్లెయిమ్ చేస్తూ So వచ్చాను. God fulfills the desire of the heart if you walk uprightly, if you really serve him faithfully. ప్రియులారా, యథార్థముగా ఆయన ఎదుట ప్రవర్తిస్తూ, యథార్థముగా ఆయన పరిచర్లో ముందుకు సాగుతూ, యథార్థంగా ఆయన ఎదుట నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అలాంటి వారి హృదయ కోరికలు తప్పనిసరిగా తీరుస్తాడు. So 128 Psalm verse 3 also I claimed from the Bible. 128వ కీర్తన 3వ వచనాన్ని కూడా దేవుని వాక్యంలోంచి నేను ఎత్తిపడుతూ వచ్చాను. So I said, children around the table like olive shoots, is written. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. And before that there is a condition. మరి దానికంటే ముందు కొంచెం ఒక షరతు కూడా ఉంది, అది చూడాలి. Every promise, if you want, there are conditions. మాట చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనకు వాగ్దానాలు కావాలని కోరుకుంటాం, కానీ ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుందని మర్చిపోవద్దు. 128 Psalm verse 1 says, if you walk in the fear of God, the man or woman, whoever walks in the fear of God, all these blessings will follow. 128వ కీర్తనలో మొదటి వచనంలో ఉన్న ఒక షరతు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు అని చెప్తూ, మరి అలాంటి వారికి ఇలాంటి దీవెనలు ఉంటాయి అని చెప్పారు. So I said, Lord, I and my husband, we walk in the fear of God. So you are going to give us verse 3, children should be around the table like olive shoots. ప్రభువా, నేను నా భర్త గారు నీ ఎదుట యథార్థముగా మేము ప్రవర్తిస్తూ ముందుకు సాగుతున్నాం కదా, మరి నాకు మా పిల్లలకు అందరికి కూడా ఈ వాగ్దానములు మాకు ఇవ్వండి, మరి మా పిల్లలందరూ కూడా ఒలీవ మొక్కల వలె మా చుట్టూ ఉండాలి అని మేము ప్రార్థన చేశాం. And like that God did miraculously. I have written in the book, my testimony book, God's darling child, you take. దేవుని ముద్దు బిడ్డ అనే నా సాక్ష్యం పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా చక్కగా పొందుపరిచాం కనుక మీరు తప్పనిసరిగా ఆ సాక్ష్యం పుస్తకం తీసుకొని చదవండి. We don't have money and it will affect our business, Asia book course, my husband said, but still God did a miracle and gave us 4 villas. దానికి సంబంధించిన అంత డబ్బు మనకు లేదు, మాకున్న బిజినెస్ దాన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కనుక మరి వద్దని మొదట అనుకున్నారు. కానీ మరి దేవుడు తన కృపలో మరి ఆ 4 విల్లాలు ఈ ప్రాంతంలోనే దేవుడు మాకు ఇచ్చాడు. In front of Gentiles there are 47 villas and 4 of us are here, only Christians. We cannot afford, like Christians cannot afford,
but Almighty God, He is my Father, He is the King, He is the Creator, so I am His child. 47 విల్లాలు ఉంటాయి ప్రాంతం అంతట్లో కూడా. అయితే 4 కుటుంబాలు మాత్రమే క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాల్సి వస్తే మరి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న వాళ్ళు ఇంత డబ్బు వెచ్చించి చేయడానికి కొరకైన అవకాశం చాలా తక్కువ ఉంటుంది. 4 కుటుంబం means my 3 children and we got 4 beloved children around the table like olive shoots. 4 కుటుంబాలు అన్నప్పుడు నేను నా భర్త మేము ఒకటి, దేవుడు మాకు అనుగ్రహించిన 3 పిల్లలు, 2 కుమారులు 1 కుమార్తె, వారి కుటుంబాలు బల్లి చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నారన్నమాట. When my son, eldest son Suraj and family moved to Virginia Beach in America for the studies, everybody said they will never come back. నా పెద్ద కుమారుడు సూరజ్ అండ్ స్వీట్ వారి యొక్క ఫ్యామిలీ వర్జీనియా బీచ్ అమెరికా దేశంలో మరి ఉన్నత విద్య కొరకు థియోలాజికల్ స్టడీస్ కొరకు అక్కడ వెళ్ళినప్పుడు మరి చాలా మంది అన్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళు ఇష్టపడరు, రారు అని చెప్పారు. Yeah, I too went to America 2 times. It's like heaven on earth and nobody will come back to India. వాస్తవం చెప్పాల్సి వస్తే అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు పడినవా. నేను ఇప్పుడు 2 సార్లు వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కనుక మనం గమనించినట్లయితే భూమి మీద పరలోకం ఉన్నట్టు ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితులు విడిచిపెట్టి ఎవరు రావడానికి ముందుకు రారే, ఇష్టపడరు. But I said, Father, you are my daddy. You promised 128 Psalm verse 3. Children around the table like olive shoots, and his villa is empty. He has to come back. మరి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా ఇది అసాధ్యంగా కనబడుతుంది కానీ ప్రభా నీ వాగ్దానం ఇచ్చావు. 128వ కీర్తనలో బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారన్న వాగ్దానం నాకుంది. ఆ వాగ్దానాన్ని బట్టి నా పెద్ద కుమారుని యొక్క విల్లా ఖాళీగా ఉండడానికి వెళ్ళలేదు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని మేము ప్రార్థన చేస్తాం. And మళ్ళీ తిరిగి వచ్చారు. Restoration of family. దేవుడు తన మహాకృపను బట్టి మళ్ళీ ఆ బిడ్డలు వారి యొక్క చదువు ముగించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేసారు. పునరుద్ధరణ కార్యం దేవుడు And జరిగించారు. they are here, and yesterday also we had family meeting. I have 8 grandchildren and we are all 16, a family together, and 16 villa I stay. మరి మేమందరం కూడా చాలా అద్భుతంగా చక్కగా ప్రేమతో ఉంటాం. నిన్నటి దినాన కూడా మనకు ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగింది. పిల్లలు 8 మంది మనవాళ్ళు, తర్వాత అందరం కలిసి 16 మంది మేము ఉన్నాం. ఇప్పుడు విల్లా నెంబర్ 16లో మేము ఉన్నాం. Every day I go for ministry and children, stand at the gate. My sisters know, my ministry people know that. They wait for me to come and they come and run into my house. నేను ప్రతిదినం కూడా మీటింగ్స్ ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడెప్పుడు వస్తానని నా గ్రాండ్ చిల్డ్రన్, మా మనవళ్ళు మనవరాలు గేట్ దగ్గర కనిపెట్టుకొని ఉంటారు. వచ్చిన వెంటనే నా చుట్టూ మూగుతారు, ఎంతో చక్కని ప్రేమ కలిగి ఉంటారు. Yesterday 5-year-old, Hosanna, she is my youngest granddaughter. 5 సంవత్సరాల వయసున్న అతి చిన్న మనవరాలు హోసన్న. They are all playing in the park, but she came running. I want to come. Give me the phone. I want to call daddy and say I am staying with grandma. అందరు కూడా ఆడుకుంటూ ఉన్నారు. తన ఒక్కతి మాత్రం పరిగెత్తుకొని వచ్చి మరి ఫోన్ తీసుకొని వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తా ఉంది. నేను మరి నానమ్మ దగ్గర ఉన్నాను, నేను సంతోషంగా ఆడుకుంటున్నాను, నానమ్మ దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానంటుంది. All my beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, Why am I explaining this? ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, We are the children of the Almighty God. He is our Father. We are the children. We have every right to claim the promises given. సర్వశక్తి గల దేవుని పిల్లలం మనమని గ్రహించి, సర్వశక్తి గల దేవుని పిల్లలం, ఆయన మన తండ్రి అయి ఉన్నాడని, మరి ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని మనం పొందుకొని వాటిని క్లెయిమ్ చేస్తూ దేవునిలో స్తుతిస్తూ ముందుకు సాగాలి. If you believe that, you just underline the promise, and in prayer you just ask God, you said this, no, you give me. పిల్లలు గమనించండి, మీరు దేవుని పిల్లలని మీరు గ్రహించిన వారైతే దేవుని వాగ్దానాన్ని మీరు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు దీన్ని అండర్లైన్ చేసి, ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఇది నాకు చెప్పావు కదా, దీని ప్రకారంగా నాకు చెయ్యి అని ప్రభు సందులో నువ్వు అడుగుతూ ముందుకెళ్ళాలి. In my Bible I underline and I said TP. TP means not Teresa Paul, tested and proved. మరి నేను కొన్ని నా బైబిల్లో అండర్లైన్ చేస్తూ అక్కడ టీపీ అని రాస్తా ఉంటాను. తెరీసా పాల్ కాదండి, కానీ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ అంటే దీన్ని రుజువు చేసి నిర్ధారించుకున్నామని. So I want you to ask and claim these promises and say thank you in your prayer. You are already done. You are already I receive, Lord. మరి దేవుని దగ్గర నుంచి తీసుకున్న తర్వాత, ప్రభువా ఇప్పటికే నువ్వు చేసి ఉన్నావు, చేసినందుకు వందనాలు, చేసి ఉన్నావని కృతజ్ఞతతో ముందుకెళ్తా ఉంటాం. So when the report says it is something negative, I don't believe that. I cancel it and say, Lord, your word says by your stripes I am healed. I am healed. You are working on me. ఏదైనా శరీర బలహీన విషయంలో మరి టెస్ట్ల కొరకు వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ ఒకవేళ మరి నాకు అనుకూలంగా రాకుండా
కొంచెం వ్యతిరేకంగా వస్తే, కొంచెం ప్రతికూలంగా వస్తే నేను వాటిని నమ్మను. నేనేమంటానంటే, ప్రభువా మరి నీ వాగ్దానం చేశావు, మరి నీవు ఆ వాగ్దానంలో నెరవేర్చు, మీరు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను అని ఆ రకంగా నేను ఎత్తిపడతా ఉంటాను. Whose report do you believe, dear people of God? ప్రియ దేవుని ప్రజలారా, ఎవరి వార్తను మీరు నమ్మెదరు? Do you believe the report of the world or doctor or report of the Lord? లోక సమాచారాన్ని నమ్ముతున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నారా? Say, everybody say, I believe the report of the Lord. అందరూ చెప్పండి, దేవుని రిపోర్టే నేను నమ్ముతాను. The report of the Lord says that you are blessed. దేవుని యొక్క రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే నీవు దీవించబడిన వ్యక్తివి. The report of the Lord says you are precious in His దేవుని sight. సమాచారం చెప్తుంది ఏంటంటే నీవు దేవుని దృష్టిలో ప్రశస్తమైన వ్యక్తివి. The report of the Lord says by His stripes you are healed. దేవుని యొక్క రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొంది ఉన్నారు. The report of the Lord says that you are so precious and valuable. దేవుని యొక్క రిపోర్ట్ తెలియజేస్తుంది నీవెంతో ప్రశస్తమైన వ్యక్తివి, ఎంతో విలువైన వ్యక్తివని. The report of the Lord says that you are the child of the Almighty God and also the prophet and prophetess. దేవుని యొక్క రిపోర్ట్ చెప్తుంది నీవు దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క ప్రవక్తవు, ప్రవక్తినివి అని చెప్తుంది. And you are blessed and delivered and healed and you are నీవు anointed. దీవించబడిన వ్యక్తివి, విడిపించబడిన వ్యక్తివి, స్వస్థపరచబడిన వ్యక్తివి, అభిషేకించబడిన వ్యక్తివి అని రిపోర్ట్ చెప్తుంది. How many of you believe that? ఎంతమంది మాటలను నమ్ముతున్నారు ప్రియులారా? Those who believe, just raise your hand and say, నమ్మిన వారందరూ కూడా చేయి పైకెత్తి మాటలు చెప్పండి. both the hands up. రెండు చేతులు పైకెత్తని I ప్రభు want all సన్నిధిలో of you, believe with us. మీ అందరు కూడా మాతో పాటు ఏకీభవించి నమ్మాలని కోరుతున్నారు. Everybody just say, thank you for all the promises that are yes and amen, Lord. యేసుక్రీస్తు ప్రభునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్న ప్రతి వాగ్దానమును బట్టి మీకు వందనాలు. Thank you for the hundreds and thousands of promises you are given in the Bible that is for me, Lord. ప్రభువా నా కొరకే వందల వేల వాగ్దానములు ఇచ్చి ఉన్నావు గనుక మీకు వందనాలు ప్రభువా. Thank you, Jesus, for coming down and dying on the cross. నా కొరకు ఈ భూలోకానికి వచ్చి నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు. Thank you, Jesus, when you said it is finished, you have finished the work of the devil. ప్రభువా మీరు సమాప్తమైనదని చెప్పినప్పుడు సాతాను క్రియలను మీరు సమాప్తి చేశారు, లయపరిచారు. Thank you for the gift of salvation, Lord. రక్షణ అనే బహుమానం కొరకు వందనాలు. Those who have no salvation say, Jesus, please forgive my sins and come into my heart. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారు, యేసు ప్రభువును అంగీకరించని వారు ఉంటే దయచేసి ఈ మాటలు చెప్పండి మీ హృదయంలో, ప్రభువా నా పాపములు క్షమించుమని అడగండి. I speak your blessing upon everyone, Lord. ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదం ప్రకటిస్తున్నారు. Let them understand the blessings and promises of God and let them understand, claim and receive, lead a victorious life. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను అర్థం చేసుకుని జయ జీవితం జీవిస్తూ వారు ముందుకు సాగుదురు గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God has touched many people. దేవుడు అనేక మందిని తాకి ఉన్నాడు ప్రియులారా. I want you to take the phone and call us. దయచేసి మీరు ఫోన్ తీసుకొని మీరు మాకు తెలియజేయండి ఏ విధంగా ప్రభువు మిమ్మల్ని And ముట్టాడు. remember to receive all the promises through this book, Everyday Promise. అనుదిన వాగ్దానాన్ని పుస్తకం తీసుకొని ప్రతిరోజు దేవుడు మీ జీవితంలో ఇచ్చే వాగ్దానాలు మీరు తీసుకొని స్వతంత్రించుకోనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Have a గాక. wonderful new year 2026. అద్భుతమైన ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం మీకు ఉండును గాక. We love you. We pray for you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ.
బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207.
వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.